హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మామూస్. ఈరోజు మనము జొన్న పిండితో వడలు ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికోసం ఒక బౌల్లోకి 1 కప్పు జొన్న పిండి తీసుకుందాం. ఇందులోకి కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. వాటర్ ఒకేసారి పోసుకోకండి, కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఇట్లాగా కలుపుకోవాలి. ఇట్లా పొడిగా ఉన్నప్పుడే ముద్దలాగా అవుతుందో లేదో చూసుకొని ఇప్పుడు ఇందులోకి స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడా సాల్టు, 1/2 కప్పు ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు తరుగు, కొత్తిమీర తరుగు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత నానబెట్టి తీసుకున్న పచ్చిశనగపప్పుని 1 గుప్పెడు వేసుకోవాలి. వీటిని కూడా ఇందులో ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత వడలుగా చేసుకోవడానికి ఈ పిండి మనకి సరిపోతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇలా చేసినప్పుడు ఇది బ్రేక్ అవ్వకుండా వస్తేనే పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఇట్లా బ్రేక్ అవుతుంది కాబట్టి ఇందులో మళ్ళీ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. కొంచెమే వాటర్ వేసుకోండి, ఎక్కువ వేసుకోకండి. ఇట్లాగా మరొకసారి అంతా కలుపుకొని వడలు వస్తున్నాయో రావట్లేదో ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి. ఇలా వచ్చేస్తుందంటే ఇది మనకి సరిపోతుంది. వాటర్ ఎక్కువ కాకుండా ఇట్లాగా మధ్యలో చెక్ చేసుకుంటూ కొంచెంగా కలుపుకుంటూ తీసుకోవాలి. ఇప్పుడు ఇది పర్ఫెక్ట్గా మనకి రెడీ అయిపోయింది. దీనిని ఇంకా డీప్ ఫ్రై చేసుకోవడమే. మీడియం ఫ్లేమ్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని హీట్ చేసుకొని మీడియంలోనే ఇట్లాగా 2 వైపులా కాల్చుకోవాలి. ఇలా 2 వైపులా కాల్చుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవడమే. వేడివేడిగా జొన్న పిండి వడలు ఈజీగా టేస్టీగా రెడీ అయిపోతాయి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.